జోర్డాన్లోని అమ్మన్లో జరుగుతున్న ఆసియా అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారతదేశం మొత్తం 56 మంది యువ బాక్సర్లను పంపింది. అండర్-15 కేటగిరీ నుండి 30 మంది ఆటగాళ్లు మరియు అండర్-17 కేటగిరీ నుండి 26 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతున్న వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఆసియా క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ లో అన్హత్ సింగ్ స్ట్రైట్ గేమ్స్ లో గెలుపొంది సెమీస్ లో ప్రవేశించగా వీర్ చోత్రాని అద్భుతమైన రీఎంట్రీతో సెమీస్ లోకి దూసుకెళ్లాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న కాలిన్స్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ 2025 లో రౌండ్ 3 లో 8 అండర్ 62 తో మెరిసిన గురుగ్రామ్ గోల్ఫర్ అపేంద్ర గై పుణేలో జరుగుతున్న ఫిడే ఉమెన్స్ గ్రాండ్ పిక్స్ లో గ్రాండ్ మాస్టర్ కోనేర్ హంపి మరోసారి మెరిసింది. పోలీనా షోవాలోవాపై 99.7 రేషియోతో అద్భుతమైన విజయం సాధించింది. సౌదీ అరేబియా దామన్లో జరుగుతున్న ఆసియన్ అండర్ 18 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో షాట్ పుట్ ప్లేయర్ నిశ్చయ్ బాయ్స్ షాట్ పుట్ విభాగంలో 19.15 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ గెలిచాడు. ఈ రోజు ఐపీఎల్ లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యాహ్నం 3:30 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ రాత్రి 7:30 బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.